శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 21, 22 శ్లోకాలను తెలుసుకుందాము. శ్రీకృష్ణ పరమాత్మ దేహము వేరు ఆత్మ వేరు అనేది మనకు అర్థమవడం కోసం అనేక కోణాల నుండి ఉపదేశిస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పిన దానికి ఒక చిన్న ఉపసంహారంలాగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. ఓ పార్థ, అర్జున, ఎవరైతే ఈ ఆత్మస్వరూపాన్ని అవినాశిగా అంటే వినాశము లేనిదానిగా తెలుసుకుంటారో, నిత్యంగా ఎవరైతే తెలుసుకుంటారో, వేద అవినాశినం నిత్యం య ఏనం అజం అవ్యయం, అజం పుట్టుక లేనిదానిగా ఎవరైతే తెలుసుకుంటారో, అవ్యయం ఏ రకమైన వ్యయము ఏ రకమైన మార్పు లేనిదానిగా తెలుసుకుంటారో, కథం స పురుషః అటువంటి పురుషుడు కంఘాతయతి హంతికం ఎవరిని ఎట్లు చంపించును ఎట్లు చంపును. ఈ ఆత్మ నాశరహితము, నిత్యము, జనన మరణములు లేనిది, మార్పు లేనిది అని తెలుసుకొనిన పురుషుడు ఎవరిని మాత్రం ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును అంటే ఏ రకమైన క్రియలు చేయగలదు, ఏ రకమైన క్రియలను ప్రేరేపించగలదు అంటే ఆత్మస్వరూపానికి ఏ రకమైన క్రియ ఉండదు అని తెలుసుకున్న తర్వాత, నాలో అంటే ఆత్మస్వరూపం నేనే కదా, నాలో ఏ క్రియ లేదు అని తెలిసిన తర్వాత, అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఈ క్రియను నేను చేస్తున్నాను అని ఎవరూ మాట్లాడలేరు. మనందరికీ ఒక సాధారణమైన సందేహం వచ్చి ఉంటుంది ఇప్పటికే. ఏమిటంటే, ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే ఆత్మ నిత్యమైనది, పుట్టుకలేనిది, అవినాశి అని చెప్తున్నారు? ఒకసారి చెబితే చాలు కదా అని, అన్నిసార్లు చెప్పటం ఎందుకు అని సందేహం వచ్చింది కదా. ఎందుకంటే ఆత్మస్వరూపమును గురించి తెలియటము చాలా ప్రధానమైన విషయం. అది మన మనస్సులో నిలిచిపోవటం కోసం అన్నిసార్లు పునరుక్తి చేస్తున్నారు. అన్నిసార్లు వింటేనే కానీ మన బుద్ధి ఆ విషయంలో స్థిరం అవదు. కష్టమైన విషయాలలో పునరుక్తి చాలా అవసరం. అప్పటికి కానీ అది మన మనస్సులో స్థిరపడదు. వేదా వినాశినం నిత్యం య ఏనమజం అవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. ఓ పార్థ, అర్జున, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిది అనియు, మార్పు లేనిది అనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపును ఎవరిని ఎట్లు చంపించును. దేహాలు అనిత్యములు అని భావముతో తరువాతి శ్లోకం 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అందరూ ఏమనుకుంటున్నారు? దేహం పుడితే ఫలానా వాడు పుట్టాడు, దేహం మరణిస్తే ఫలానా వాడు మరణించాడు అనుకుంటారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ, ఏ విధంగా అయితే కట్టుకున్న బట్టలు పాతబడిపోతే వాటిని విడిచిపెట్టి
కొత్త బట్టలను కట్టుకున్నట్లుగా నవాని గృహాతి నరోపరాణి. సామాన్యంగా జనులందరూ ఇలాగే చేస్తాం కదా. జీర్ణమైన వస్త్రాలను అంటే పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలు ధరిస్తారు. కొత్త బట్టలను కట్టుకున్నంత మాత్రాన మనిషి వేరైపోతాడా? పాత బట్టలను కట్టుకున్నవాడు వేరేవాడు, కొత్త బట్టలను కట్టుకున్నవాడు వేరేవాడు అనుకుంటామా? లేదు కదా. అలాగే ఆ వస్త్రము లేక బట్ట స్థానంలో శరీరాన్ని ఉంచితే తథా శరీరాన్ని విహాయ జీర్ణాని. అట్లే బాగా జీర్ణమైపోయిన పాతబడిపోయిన శరీరాన్ని విడిచిపెట్టి అన్యాని సంయాతి నవాని దేహి. ఇతరములైన కొత్త శరీరములను దేహి అంటే ఆత్మ పొందును. దేహాలు పాతబడిపోతున్నాయి, కొత్త దేహాలు పుడుతున్నాయి. పాతవైన దేహాలను విడిచిపెడుతున్నాడు, కొత్త దేహాలను స్వీకరిస్తున్నాడు. ఎవరు? ఆత్మ. దేహాలు మారిపోతున్నప్పటికీ మారనిది ఒకే ఒక్క ఆత్మ. పరమాత్మ చెప్పినట్లుగా దేహం వేరు, ఆత్మ వేరు ఒప్పేసుకున్నాం మనం, ఓకే. కానీ మాకు ఈ దేహం మీద చాలా ప్రేమ. అలాగే మాకు సంబంధించిన వాళ్ళ దేహాల మీద కూడా చాలా ప్రేమ అని మనం పరమాత్మని ప్రశ్నించి ఆ దేహాలు మరణిస్తే మేము చాలా బాధపడతాము అన్నామనుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ అందుకే ఈ శ్లోకం చెప్పారు. మీకు ఏ దేహం మీద ప్రేమ? ఇప్పటికి ఎన్నో దేహాలు ధరించావు, ఇదొక్కటే కాదు కదా, ఇంకా ధరించబోతున్నావు. నీకు ఏ దేహం మీద ప్రేమ అని ప్రశ్నిస్తున్నాడు మనల్ని శ్రీకృష్ణ పరమాత్మ. ఒక పిల్లవాడికి వారికి నచ్చిన ఒక కొత్త డ్రెస్ కొన్నామనుకోండి, వాడు ప్రతిరోజు అదే డ్రెస్ వేయమని మాగాన్ చేస్తాడు. వేసి అది వెలిసిపోవడమో లేక చినిగిపోయిందనుకోండి, ఇక అది వద్దు అని ఇంకొక డ్రెస్ మీద ప్రేమ చూపిస్తాడు. మరి పాత డ్రెస్ మీద ప్రేమ ఏమైపోయినది? అలాగ ఉంటుంది మన పరిస్థితి కూడా. మానవులకు తమకు అనుకూలమైన వస్తువుల మీద ప్రేమ, ప్రతికూలమైన వాటి మీద ప్రేమ ఉండదు. దేహాల మీద మనకు సరైన ప్రేమ లేదు. సరి అయిన ప్రేమ మన మీద మనకే. అది మనం తెలుసుకోలేకుండా ఉన్నాము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు పాత వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లుగా జీవాత్మ పాత శరీరములను విడిచిపెట్టి నూతన శరీరములను పొందును. గురు పౌర్ణమి రోజున మనకు ఆదిగురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ నమో భగవతే వాసుదేవాయ ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.